హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రసాదాలకి చేసుకునేటువంటి రవ్వ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బౌల్ పెట్టేసి కొంచెం ఒక స్పూను గీ వేసి తర్వాత జీడిపప్పు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్రౌనిష్గా వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎలా అంటే జస్ట్ 2 మినిట్స్లో మీకు ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది. మీరు ఈవెన్ టెంపుల్స్‌కి అలా వెళ్ళాలి, ఫాస్ట్‌గా అయిపోవాలి అన్నప్పుడు ఇటువంటి రెసిపీస్ మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఈవెన్ 2 మినిట్స్‌లోనే మొత్తం ఫినిష్ అయిపోతుందనమాట. ఇప్పుడు అదే ప్యాన్‌లో నెయ్యి ఉంటది కదా! ఆ నెయ్యిలోనే మిల్క్ ఒక హాఫ్ లీటర్ వరకు పోసేయాలి. వాటరు ప్లస్ మిల్క్ 2 కలిపేసి హాఫ్ లీటర్ వరకు ఏసేసిన తర్వాత అవి బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు అలాగే ఉంచాలనమాట. రోలింగ్ బాయిల్ అయ్యేంత సేపు అవుతున్నప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్నటువంటి రవ్వని ఇందులో రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు వేసుకోవాలన్నమాట. రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు చూడండి, ఇలా మొత్తం వేసేసుకొనేసి అది లోపల ఉండలు కట్టకుండా స్పూన్ తీసుకొనేసి మొత్తము కలబెట్టుకోవాలన్నమాట. కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్‌కి అలాగా ఆల్మోస్ట్ దగ్గర పడిపోతుంది. దగ్గర పడే టైంకి ఏమవుతుంది అంటే అది దగ్గర పడుతూ కింద అడుగు అంటకుండా మనం ఒకసారి కలబెట్టేసుకొనేసి మొత్తము అలా ఉంచేయాలన్నమాట. ఒక 1 మినిట్ అలా ఉంచేసేసి తర్వాత మనం తీసుకున్నటువంటి షుగర్ని అందులో వేసేయాలి. హాఫ్ లీటర్కి ఒక చిన్న గ్లాస్ అంత రవ్వ అండ్ ఒక చిన్న గ్లాసు షుగర్ సరిపోతుందన్నమాట. అండ్ ఫైనల్లీ మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొనేసి మొత్తం ఒకసారి కలిపేసేసి ఇంకా ఆఫ్ చేసేయడమే. రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది అనమాట. వితిన్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఈవెన్ ప్రసాదాలకి వాటికి మంచిగా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్